హాయ్, ఏబిపిఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేస్తున్నాం. ఈ క్లాసెస్ అన్నీ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఆ క్లాస్ని మీరు ఎన్నిసార్లైనా ఈ క్లాస్ని చూడొచ్చండి. సో ఈ సర్వీస్ మీకు టిల్ ద ఎగ్జామ్ వరకు అందించబడుతుంది. మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించి ఎగ్జామ్ జరుగుతుందో ఒక నోటిఫికేషను, అప్పటి వరకు కూడా ఈ సర్వీస్ అనేది మీకు అందజేయబడుతుంది. దీంతో పాటు మీకు మెటీరియల్ని కూడా పీడిఎఫ్ ఫార్మెట్లో చక్కగా రూపొందించి అప్డేట్స్తో సహా అందిస్తున్నాం. ఇంకా వాటికి అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా ఆ ఏరియాలో అప్డేట్స్ అందించడం జరుగుతుంది. థర్డ్ పాయింట్, ఈ అభ్యర్థులు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో భాగంగా వాళ్ళకి ఎవ్రీ వీక్ కూడా మనము టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. టెస్ట్కి సంబంధించి ఇలా వన్ వీక్ బిఫోర్ సిలబస్ ఇస్తాం. ఏ క్లాస్ చూడాలి, ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, అంశాలన్నీ వివరించడం జరుగుతుంది. ఆ టెస్ట్కి సంబంధించి మనము ఆన్లైన్లోనే టెస్ట్ ఇస్తాం. టెస్ట్ ఇచ్చిన తర్వాత అభ్యర్థి ఆ సిలబస్ ప్రిపేర్ అయితే ఆ టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. అటెంప్ట్ చేసి లాస్ట్కి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే టెస్ట్ అంతా కూడా మీ మెయిల్లోకి వెళ్తుంది. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ ఏదైనా కారణాల చేత అభ్యర్థి ప్రిపరేషన్ కొనసాగించలేకపోతే ఈ వారానికి సంబంధించి ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఆ టాపిక్ని అప్పుడు ఆ అభ్యర్థి టెస్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తున్న అభ్యర్థులు కూడా గతంలో మనం ఇచ్చిన 1 నుంచి 20 టెస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సిలబస్ ఉంటుంది, అక్కడే టెస్ట్ కూడా ఉంటుంది. సో వాళ్ళ ఆ టెస్టులు కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా మీరు పికప్లోకి రాగలిగితే మంచి లైన్లో ఉండగలుగుతారు. సో ఇది ఈరోజు మన టెస్ట్కి సంబంధించి. అందులో భాగంగా ఈ 21st టెస్ట్ని మనము ఇప్పటివరకు 20 టెస్టులు ఒక కంటిన్యూస్ మేనర్లో అందజేసాం. 21వ టెస్ట్ నేను అప్లోడ్ చేశాను. రిజిస్టర్ అభ్యర్థులు వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఉపయోగించి టెస్ట్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ అనేది నెక్స్ట్ వీక్ 11/7/2020 నిర్వహించుకుంటాం. సో దానికి సంబంధించిన సిలబస్ ఇది ఇచ్చాను. సో క్లాసెస్ చూడండి, ఆ క్లాస్ను 1కి 2 సార్లు వినండి. దీనికి సంబంధించి మెటీరియల్ కూడా పీడిఎఫ్ ఫార్మెట్లో ఇవ్వటం జరిగింది. మెటీరియల్ని కూడా 1కి 2 సార్లు స్టడీ చేయండి. స్టడీ చేసి దీని మీద వచ్చే ప్రశ్నలు మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మనం మెటీరియల్ అందజేయటం జరిగింది. సో క్లాసెస్ కూడా అందజేస్తున్నాము. సో వాటిని కూడా మీరు అటెంప్ట్ చేయండి. ఇది మన నెక్స్ట్ వీక్ సిలబస్. దాని మీద మనం కండక్ట్ చేసుకోబోయే 22nd ఎగ్జామ్ అవుతుంది. సో అండ్ సో డేట్ మీద. ఇప్పుడు సరే, అది అయిపోయింది. నెక్స్ట్ అభ్యర్థులకి కొన్ని సందేహాలు వస్తున్నాయి, డౌట్స్. ఏజ్ 42 ఉంటుందా అండి, 44 ఉంటుందా, 46 వస్తుందా ఏంటి అని ఫస్ట్ డౌట్ అడుగుతున్నారు. క్యాలెండర్ అనేది ఎప్పుడు రావచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా కొంత అయితే అసలు నోటిఫికేషన్ వస్తుందా అన్న డౌట్లో ఉన్నది. కొంతమంది ఏం చదవాలండి, ఎలా చదివితే బాగుంటుంది, ఎక్కడి నుంచి మా ప్రిపరేషన్ కొనసాగించుకోవాలి, ఇలాంటివి అడుగుతున్నారు. ఇంకా జేఎల్ డిఎల్ వాటికి సంబంధించి అయితే మనకు క్లియర్గా చెప్తున్నాం, పెద్ద అవగాహన అయితే లేదు. ఈ క్యాలెండర్తో పాటు దాన్ని కూడా వస్తే రావచ్చు. మన మేజర్ ఫోకస్ అంతా కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 మీద ఉంటుంది కాబట్టి వాటి మీద మనం స్పష్టత ఇవ్వలేని దాని మీద మనం ఎక్కువ మాట్లాడకూడదు, తెలవదు. ఇస్తే క్యాలెండర్తో పాటు ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి వేరేగా ఉంటుందో దాని గురించి తెలవదు. గ్రూప్ 1, 2కి సంబంధించి నేను ఇక్కడ మీకు స్పష్టత ఇస్తాను. ఇవి అభ్యర్థుల డౌట్లు. ఇవి కాకుండా చిన్న చితక డౌట్లు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ ఇస్తారా, అది కోర్టులో ఉన్నది, కోర్టు నుంచి బయటికి రావాలి, దానికి సంబంధించి కోర్టు జడ్జిమెంట్స్తో ముడిపడి ఉంటుంది కాబట్టి దాని మీద మనం అప్పుడే క్లారిటీ అనేది చెప్పలేము. ఇక రిమైనింగ్ అంతా కూడా ఎక్కువగా రిపీట్ అవుతున్న డౌట్స్ ఇవి. ఇక ఈ డౌట్స్ తోటి లింక్ అయ్యి మన అభ్యర్థులకి మరియు ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థులకి కొంత ఈ అన్సర్టెనిటీ అనేది ఏర్పడుతూ వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకున్న అవకాశాలు ఏంటి, మనకున్న అవరోధాలు ఏంటి, మనం అంటూ ఉంటాం కదా, స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెసెస్ ఏమున్నాయి, వాటిని కూడా విశ్లేషణ చేసుకుంటే మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అని మీరు టెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిని కూడా ఇప్పుడు పరిశీలన చేద్దాం. స్టెప్ బై స్టెప్ వస్తాను. ఫస్ట్ ఏజ్ 42 ఉంటుందా, 44 ఉంటుందా, 46? ఈ డౌట్ ఎరైజ్ అవడానికి ముఖ్య కారణము ఈ మధ్య వైద్య విద్యా పరిషత్ దాని నోటిఫికేషన్స్ ఇస్తామని ఇచ్చారు. దానికి సంబంధించి 42ని ఆ డేట్ ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది. దాని మీద జరగబోయే గ్రూప్ 1 గ్రూప్ 2ల మీద కూడా ఇదే 42 ఉంటుందా అన్నది మేజర్ డౌట్ ఇక్కడ
ఏర్పడుతుంది. డౌట్ రావటం సహజము. సో ఈ 42 అన్నది గతం నుంచే 4-5 ఇయర్స్ నుంచి వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవ్రీ 1 ఇయర్కి వీళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారు. అందులో భాగంగా ఇప్పుడు ఇమ్మీడియట్లీగా వైద్య విధాన పరిషత్లో రిక్రూట్మెంట్ అవసరం కాబట్టి అందులో వీళ్ళు 42 అని సవరణ చేసి ఇవ్వటం జరిగింది. యాక్చువల్లీ సెప్టెంబర్కి అది డేట్ అయిపోతుంది. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు ఈ 42నే కొనసాగిద్దాము వైద్య విధాన పరిషత్ అని ఆ జీవో దాని వరకు మాత్రం పరిమితం చేసుకుంటే బాగుంటుంది. రీసెంట్గా ఈ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఎమ్మెల్సీస్ ఉన్నారో వాళ్ళు ఇండైరెక్ట్గా ఎన్నికైనా కానీ పీపుల్ రిప్రజెంటేటివ్ బాడీ అని అంటారు లెజిస్లేచర్ని. సో ఎమ్మెల్సీలు ఇంకా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ ఏపీఎస్సికి వెళ్ళి వాళ్ళ యొక్క వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది. అందులో 46 ఇయర్స్ చేయండి అని అడగటం కూడా జరిగింది. అండ్ కమిషన్ కూడా పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉన్నది అని అనుకోవచ్చు. ఉన్నదని మనం చెప్పలేము కదా, ఉన్నది అని అనుకోవచ్చు. ప్రభుత్వం కూడా పెద్దగా ఏమీ అడ్డంకి ఏమీ లేదు 46 చేయటంలో. ఆల్రెడీ తెలంగాణలో ఉంది కాబట్టి వెళ్ళటానికి 99% అవకాశాలు ఉన్నాయి. 99.9% 46కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఫ్రెష్ బ్లడ్ ఎక్కుద్దా, ఓల్డ్ బ్లడ్ ఎక్కుద్దా, ఇంప్యూర్ బ్లడ్ ఎక్కుద్దా? 46 ఓసీకి చేస్తే 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు 51 అవుతుంది. ఇంకా వాళ్ళు ఉద్యోగాలు ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు? ఇవన్నీ పనికిమాలిన డిస్కషన్స్. ఏది వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు, రాసే వాళ్ళు రాసుకుంటారు, రాయనోడు రాసుకోడు, అంతే. దాని మీద అనవసరమైన చర్చ ఉండదు. చర్చ పెట్టుకొని అనవసరం. గవర్నమెంట్ బిల్డింగే చేస్తే పెద్ద గవర్నమెంట్కి వచ్చే నష్టమేమీ లేదు. అభ్యర్థులు కూడా అడుగుతున్నారు, చేస్తే చేయొచ్చు. సో చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ యాటిట్యూడ్ని పరిశీలన చేస్తే. డౌట్ రావడానికి ఇది కారణమైంది. ఆ డౌట్కి సమాధానం ఇది అవ్వచ్చు. సో షార్ట్లీ దీని మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికే ప్రాసెస్లో ఉన్నది, అంతా కూడా ప్రాసెస్లో ఉంది. అది రాగానే నేను మీకు ఇంకా 100% కాన్ఫిడెంట్గా దీని మీద ఇవ్వగలుగుతాను. ఇప్పుడైతే జరగచ్చు, రావాల్సి ఉంది. అథెంటిక్ స్టేట్మెంట్ రావాలి కాబట్టి మనము అయింది అని నేను చెప్పను, రావచ్చు. ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్లో పెద్ద నష్టమేమీ లేదు కదా. సెకండ్ పాయింట్, క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? యాక్చువల్ జనవరి 2020 రావాలి క్యాలెండరు. సో XYZ కారణాల వల్ల అది లేట్ అవుతూ వచ్చింది. మరి ఇప్పుడు కొత్త క్యాలెండరు ఎప్పుడు ఇస్తారు? ఇది డౌట్ చాలామందికి వస్తున్నది. వాస్తవమే జనవరిలో రావాలి. సంక్రాంతి ముందన్నారు, తర్వాత సంక్రాంతి తర్వాత అన్నారు, తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అన్నారు. కర్మగాలి మధ్యలో ఈ కరోనా ఒకటి తగులుకున్నది. ఈ కారణాల చేత గవర్నమెంట్ మీద కూడా రెవెన్యూ భారం పడిపోయింది. వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కి వెళ్తున్నారు. సో ఈ సందర్భంలో ఇది కొంచెం లేట్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మరి వాళ్ళు లేట్ చేస్తారా చేయరో అదైతే చెప్పలేము. దీనికి సంబంధించి కూడా ఖాళీలు ఎన్ని ఉన్నాయి? ప్రభుత్వ శాఖలలో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఆల్రెడీ 850 ఖాళీలు ఉన్నట్టు గతంలోనే చెప్పారు. 63,000 ఉద్యోగాలు నింపబోతున్నట్టు గతంలో తెలియజేయటం జరిగింది ప్రభుత్వము. అందులో 850 సుమారు ఒక 10 అటు ఇటుగా ఉన్నట్టుగా తెలిపారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినవి, ఆ రిటైర్డ్ అయిన వాటిలో 33.3% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయవలసినవి అన్నీ కలిపితే 1000+ అవుతాయండి. అరౌండ్ 1200 అవ్వచ్చు, 1500కి పైన ఆశ్చర్యపోవక్కర్లేదు. సో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. మరీ బాగా ఆశపడకుండా నేను 1000 అని రాశాను. అక్కడ ఇంకా పెరిగే అవకాశాలే ఉంటాయి. మరి దీనికి క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు శాఖాపరమైన సమాచార సేకరణ జరుగుతున్నది. నేను గత వీడియోలో కూడా చూపించాను. ఇట్లా గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్నదని జస్ట్ 2 వీక్స్ బిఫోర్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అట్లా శాఖాపరమైన ఖాళీలన్నీ కూడా సేకరిస్తున్నారు. సో సేకరించి కరెక్ట్గా జనవరిలోనే క్యాలెండర్ చేస్తారా, ముందు చేస్తారా అయితే చెప్పలేము. క్యాలెండర్తోనే వెళ్తారు, అంతవరకు అయితే నేను చెప్పగలుగుతా. క్యాలెండర్ తోటే రిక్రూట్మెంట్కి వెళ్తారు వీళ్ళు. అది అక్టోబర్ అవ్వచ్చు, నవంబర్ అవ్వచ్చు, డిసెంబర్ అవ్వచ్చు, జనవరి అవ్వచ్చు, అంతవరకు అయితే గ్యారంటీ అండి. సో క్లియర్ కట్గా నోటిఫికేషన్ ఇచ్చే డేట్ ఉంటుంది.
ఎగ్జామ్ జరిగే డేట్ ఉంటుంది, నోటిఫికేషన్ వేరే, ఎగ్జామ్ వేరు. ఎగ్జామ్ జరిగే డేట్ ఉంటుంది, రిజల్ట్ వచ్చే డేట్తో సహా క్యాలెండర్లో వస్తుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, ఎక్కువ రోజులు కూడా పట్టదు. హార్డ్లీ ఇక్కడి నుంచి నువ్వు తీసుకుంటే 120 days మాత్రమే ఉన్నది కరెక్ట్గా నీ చేతుల్లో. సెలవులు, సంక్రాంతులు, ఆ హాలిడేస్, ఈ హాలిడేస్, చెత్త చెదరం అన్నీ పోతే సాలిడ్గా నీ చేతిలో మిగిలేది. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని ఆలోచించు. ఇక నువ్వు క్యాలెండర్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, వస్తుంది. టీఎస్పీఎస్సీ అభ్యర్థి ఎవరన్నా చూస్తూ మన అభ్యర్థులు ఉంటే వాళ్ళకి మాత్రం డిలే అవుతుందండి. ఎందుకు అవుతుంది ఏంటి అనేది అది వేరే సందర్భంలో చెప్తాను. వాళ్ళకైతే అన్సర్టనిటీ బాగా ఉంది టీఎస్పీఎస్సీ. ఏపీపీఎస్సీలో అంత అన్సర్టనిటీ లేదు, వస్తుంది అది. నెక్స్ట్ అసలు నోటిఫికేషన్ వస్తుందా, ఇక దీనికి జవాబు అనేది ఎవడూ చెప్పలేడు. టీఎస్పీఎస్సీ అంత అన్సర్టనిటీ లేదు ఇక్కడ. ఏపీపీఎస్సీలో ఈ ఏపీపీఎస్సీలో సర్టనిటీ అండ్ క్లియర్గా ఉంది. వాళ్ళు నవరత్నాలు అని చెప్తున్నారు. వాళ్ళు అన్ని ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు మంచో చెడో, పెద్దదో చిన్నదో, తక్కువ ఎక్కువ లాంచ్ అయితే చేశారు. ఇక ఈ క్యాలెండరు రిక్రూట్మెంట్కి మాత్రం వాళ్ళు బ్రేక్ పడింది. అది కరోనా వలన పడి ఉండొచ్చు. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది. 100% నోటిఫికేషన్ వస్తుంది అని ఏపీపీఎస్సీలో చెప్పగలుగుతాము. ఇక నమ్మేవాడు నమ్మచ్చు, నమ్మనోడి గురించి ఎవడేమీ చేయలేడు. నోటిఫికేషన్ వస్తుందండి, ఆ డౌట్ మీకు అక్కర్లేదు. టీఎస్పీఎస్సీ అయితే ఒక 1-2 years కొంచెం డిలే అవ్వచ్చు, వీళ్ళకైతే వచ్చి తీరుతుంది ఆంధ్ర వాళ్ళకి. ఈ డౌట్ అక్కర్లేదు. ఇది కూడా వస్తుంది క్యాలెండరు, ఇది కూడా అక్కర్లేదు. సో ఇది కొంచెము మనం అథెంటిక్ స్టేట్మెంట్ వచ్చాక క్లారిఫై చేస్తాను. ప్రస్తుతానికి ఇది ఉంది, ఇది పెరుగుతుంది ఖచ్చితంగా 46 వరకు. 4th పాయింట్, ఏం చదవాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి. దీని మీద నేను చాలా సందర్భాల్లో చాలా క్లాసెస్ ఇవ్వటం జరిగింది. మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ని తీసుకోండి, ఉదాహరణకి పాలిటీని తీసుకోండి. పాలిటీలో పార్లమెంట్ దగ్గర నుంచి రండి. పాలిటీ తీసుకున్నప్పుడు పార్లమెంట్ దగ్గర నుంచి రండి, ఈజీగా ఉంటుంది. ఒకటి ప్రారంభిస్తే దానంతటికి అదే ముందుకు జరుగుతుంది. ఇంకా ఏం ప్రారంభించాలి అనుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా అక్కడే ఉంటాము, అది ముందుకు వెళ్ళదు. సో పార్లమెంట్ నుంచి ప్రారంభించు. ఏపీ హిస్టరీ తీసుకుంటే ఈ యూరోపియన్స్ రాక వాటి నుంచి మొదలు పెట్టద్దు. ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ ఉద్యమం గురించి మొదలుపెట్టు. ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ ఉద్యమం ఎట్లా జరిగింది, ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరు, వాటి గురించి మొదలుపెట్టు. ఈజీగా కనెక్ట్ అయిపోతావు, తెలవకుండా సబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోతావు. నువ్వు తీయగానే పూర్వశిలాయుగము, పాతరాతి యుగము, మధ్యరాతి యుగము, కొత్త రాతి యుగము, శాతవాహనులకి ముందు, శాతవాహనుల తర్వాత, రాజు కత్తిపట్టాడు, రాజు గుర్రం ఎక్కాడు, వీడు అశ్వమేధ యాగం చేసాడు, అవి చదువుతూ ఉన్నాం అనుకో. కొంచెం కొత్త అభ్యర్థులకి చెప్తున్నా, వాళ్ళకి వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, కాస్త కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఏదో ఒక బోరింగ్గా అనిపిస్తుంది. ఇవేంటంటే కాస్త మీ ప్రకాశం పంతులు తెలిసిందే, ప్రకాశం బ్యారేజ్ అవన్నీ ఉంటారు. ఈ కాళేశ్వరం మార్కెట్ బాగా వింటున్నాం, బెజవాడ గోపాల్ రెడ్డి, వీళ్ళ పేర్లు వింటూ ఉంటారు. కాబట్టి ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక్క అడుగు పడితే అక్కడి నుంచి స్పీడ్ అందుకుంటుంది మీకు. సో అట్లా చేయండి. మీకు అది కాకుండా ఇంకా ఏదైనా కన్వీనియంట్గా సబ్జెక్ట్ అనిపిస్తే, ప్రస్తుతం ఏపీ ఎకానమీ కూడా రన్ అవుతుంది కాబట్టి దాంట్లో కూడా మీరు ఒక స్టెప్ వేసి ముందుకు రావచ్చు. అలా ఒక స్టెప్ ఎక్కడైనా వేయండి, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని వేసి ఒక 1 week అలా ఫస్ట్ పోనీయండి. పోనిచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఇంకా వేరే డైరెక్షన్లో మీకు ఏది కన్వీనియంటో మీకు అర్థమవుతూ ఉంటుంది, ఆ డైరెక్షన్లోకి వెళ్ళచ్చు. సో ప్రతి అభ్యర్థి కూడా న్యూస్ పేపర్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు పర్చేస్ చేసే వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కరోనా సందర్భంగా దాని మీద మనం మాట్లాడకూడదు. ఆన్లైన్లో అయితే న్యూస్ పేపర్ అది దానికి ఎలాంటి వైరస్లు ఉండవు, బ్యాక్టీరియాలు ఉండవు. కాబట్టి బయటది కొనుక్కోవద్దు అని నేను మాట్లాడట్లేదు. న్యూస్ పేపర్ ఆన్లైన్లో ఫాలో అవుతావు, ఆఫ్లైన్లోనో నీ ఇష్టము. ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఫాలో అవుతూ రా. న్యూస్ పేపరు కరెంట్ రిలేటెడ్ అంశాల మీద ధ్యాస పెట్టండి. కరెంట్ అఫైర్స్, కరెంట్ రిలేటెడ్ అంశాలని 1 నెల రోజుల పాటు చదువుతూ ఏదన్నా క్లాస్ని 1 నెల రోజుల పాటు కన్సిస్టెంట్గా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అట్లా వింటూ వెళ్ళు. ఒక్కసారి వినకు, రెండోసారి విను, మూడోసారి విను. కొత్తగా ప్రారంభమయ్యే వాళ్ళకి ప్రతిదీ కొత్తగా ఉంటుంది.
ఒకసారి విన్నప్పుడు అది కొత్తగా ఉంటుంది, రెండోసారి ఉన్నప్పుడు పరిచయం లాగే ఉంటుంది, మూడోసారి దాని మీద పట్టు సాధింపుకి ఆశ పెరుగుతూ వస్తుంది, ఉత్సాహం అందుకుంటూ ఉంటుంది. ఈ ఫోర్త్ టైము ఇక అందులోకి దిగుతున్నప్పుడు దీని మీద ప్రశ్న ఎలా అడుగుతాడని మైండ్లో రావటం జరుగుతుంది. రేపు దీని మీద ఎగ్జామినర్ ఇట్లా ఎలా ఆలోచిస్తాడని అప్పుడు నీ సామర్థ్యం నీకు తెలవకుండా పెరుగుతూ వస్తుంది. అందుకని చెప్తున్నాను, ఇప్పుడే ప్రారంభిస్తున్నా, ఎలా ప్రారంభించాలి అనుకుంటున్నా, ఎక్కువ ఆలోచించి ప్రయోజనం లేదు. ఈ ఫార్మేట్లోకి వెళ్ళు, నచ్చిన టాపిక్లో దిగిపో. ఇవి నేను చెప్పినవి, ఇవి కాకుండా నీకు ఏదైనా నచ్చిందనుకో, దట్స్ ఆల్, అందులోకి వెళ్ళిపో. ఇది మేజర్ డౌట్స్ అభ్యర్థులు వ్యక్తపరిచింది, దానికి క్లారిటీ ఇచ్చాము. నెక్స్ట్, ఈసారి సక్సెస్ అవ్వటానికి అవకాశాలు, దానికి అవరోధాలు ఏమి ఉన్నాయి అని విశ్లేషణ చేస్తే, సక్సెస్ అవ్వటానికి అవకాశాలు భారీగా నియామక ప్రక్రియ అనేది జరుగుతుంది. సో మొత్తం జోన్లు మనకు 4 ఉన్నాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. మీరు ఏ జోన్లోకి వస్తారో చూసుకోండి. ఒకవేళ లక్ బాగుండి డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అయితే ఇంకా ఆ లోకల్లో ఇప్పుడు 60:40, 60:40, 70:30 ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇట్లా రిక్రూట్మెంట్ జరుగుతూ వస్తుంది. ఇది శాతం తగ్గిపోయి ఇక్కడ 60 బదులు 95:5, లోకల్కి 95% తెలంగాణలో ఉన్నట్టు, లేదా 90%:10% అట్లా లోకల్కి అవకాశాలు పెరుగుతాయి. ఈ జోన్ 1 కాస్త 2 ముక్కలు అవుతుందో 3 ముక్కలు అవుతుందో తెలవదు. సో ఇంకా అవకాశాలు పెరుగుతాయి. చక్కగా అదృష్టం నువ్వు తలుపు తీసే వరకు తడుతుంది. ఇక అప్పటికి తీయకపోతే దాని ఏం చేస్తుంది, ఇక తప్పదు. కానీ సో భారీ నియామకాలు, ఇది అవకాశం చక్కగా ఉంది, ఉపయోగించుకోవచ్చు. ఇది మంచి అవకాశం. నెక్స్ట్, ప్రిపరేషన్కి సరైన సమయం ఉంది. నేను చాలాసార్లు సందర్భంలో చెప్తూ ఉంటాను, అభ్యర్థులు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న వాళ్ళు చేతిలో చిన్న ఉద్యోగమైనా ప్రైవేట్దైనా ఒకటి పెట్టుకోండి. నెలకి ఇంత వస్తుంది అంటే ఆ ఆర్థిక భరోసా వేరేగా ఉంటుంది. ఏమీ లేకుండా కుర్రాళ్ళైతే వెళ్ళచ్చు, కొంచెము ఏజ్ పెరుగుతున్న వాళ్ళు మాత్రం ఏదైనా ఒకటి చేతిలో పెట్టుకుంటే ఆ ధైర్యం వేరేగా ఉంటుంది. అది పెట్టుకొని గ్రామ సచివాలయం అవ్వచ్చు, వాలంటీర్ ఇవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ దాంట్లో ఏదైనా అవ్వచ్చు, ఏదైనా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ చేతిలోకి నెలకింత వస్తున్నట్టు చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఆన్లైనే కాబట్టి మీకు ఎప్పుడైనా క్లాస్ చూసుకోవచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు అని ముందు నేను చెప్పేది అదే. ఫస్ట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి అభ్యర్థికి, ప్రతి అభ్యర్థికి కూడా. అది ఉన్నప్పుడు సమయం సరిగ్గా సరిపోతున్నది మీకు ఇప్పుడు. సో డైలీ 2-3 అవర్స్ పెట్టుకున్నా కానీ ఇట్లా జాబ్ చేస్తూ 2-3 అవర్స్ ఈజీ సఫిషియంట్. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్కి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంతగా ఉండవు. సో ఇనీషియల్గా సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక 6-7 అవర్స్ వీళ్ళు పెట్టుకోవాలి. ఫ్రెషర్ అయితే 6 నుంచి 8 అవర్స్ అయితే వీళ్ళకి సరిపోతుంది. అది ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి కొంచెం సబ్జెక్ట్తో పరిచయం ఉండి అప్డేట్స్, కొంచెం రివిజను ఇట్లా చేసుకొని రోజుకి 2-3 అవర్స్ చాలనుకున్న వాళ్ళు ప్రైవేట్ జాబ్ని ఏదన్నా ఒకటి చేతిలో పెట్టుకొని డైలీ 2-3 అవర్స్ స్పెండ్ చేస్తే ప్రిపరేషన్కి ఉన్న సమయాన్ని చక్కగా ఉపయోగిస్తాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒత్తిడి పెరుగుతుందండి. ఆ ఒత్తిడిలో ఏం చేయాలో అర్థం కాదు, చేయకూడని తప్పులు ఎన్నో చేసుకుంటూ వస్తాం. అదేదో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడున్న సమయాన్ని వినియోగించుకోమని తెలియజేస్తున్నాం. నెక్స్ట్, ఇది పోటీ లేని పోటీ పరీక్ష. చూడటానికి ఇది 3 పేపర్లు, లేకపోతే గ్రూప్ 1లో అయితే 5 పేపర్లు ఇట్లా కనిపిస్తాయి. అంత పరిచయం ఉన్నట్టే ఉంటుంది, చేయొచ్చు అనిపిస్తుంది, ఇట్లాంటి ఫీలింగ్లోనే ఉంటుంది. ఇలాంటి ఫీలింగ్లో దాదాపు 6 నుంచి 8 లక్షల మందికి ఇదే ఉంటుంది. కానీ పోటీ లేని పోటీ పరీక్ష 6 లక్షలు 8 లక్షలు రాసేటప్పుడు ఇందులో కరెక్ట్గా 10,000 మంది కన్నా ఎక్కువ దిగరండి. మిగిలిన వాళ్ళందరూ అలా వచ్చి ఇలా పోయేదే చాలా కేసెస్ అన్నీ కూడా. ఇక్కడ పెద్ద పోటీ ఉండదు. ఎందుకు ఇంకా పోటీ ఉండదంటే ఫస్ట్ అవగాహన లోపం. ఈ ఎగ్జామ్ మీద అప్రోచ్ ఎలాగుండాలో తెలియదు, సబ్జెక్ట్ మీద అవగాహన లోపం. బుక్ తీసుకొని చదువుతూ ఉంటే అది ఎటుపోతుందో తెలియదు. 99% కేసెస్ నేను చెప్తున్నది, అది ఎటుపోతుందో తెలియదు. సో దాన్ని ఎక్కడ పట్టుకోవాలో తెలియదు, దాంట్లో ఏ లైన్ తీసుకోవాలో తెలియదు, మెటీరియల్ ఫార్మాట్ ఏంటో తెలియదు. అందుకని ఇది పోటీ లేని పోటీ పరీక్ష.
ఇది మనం అందిస్తూ ఉన్నాం. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఎన్నిసార్లు రివైజ్ చేయాలి, ఏ టాపిక్ని రివైజ్ చేయాలి, అప్రోచ్ ఎట్లా ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అప్డేట్స్ ఎక్కడ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. 15th ఫైనాన్స్ కమిషన్ మొన్న ఇచ్చాం, రిపోర్ట్ అయిపోయింది. మళ్ళీ అక్టోబర్ నవంబర్లో కొత్తది వస్తున్నది. 15th ఫైనాన్స్ కమిషన్ మొన్న వచ్చింది వార్షిక రిపోర్ట్ మాత్రమే. అర్జెంటుగా అవసరం పడి మోడీకి తెమ్మన్నాడు, ఈ సంవత్సరానికి పట్టుకురా, తర్వాత సంవత్సరం తర్వాత చూద్దామని. అందుకని ఇచ్చారు ఎన్కే సింగ్ రిపోర్ట్. సో అసలైన రిపోర్ట్ అనేది అక్టోబర్ నవంబర్లో వస్తుంది. మరి అది అప్డేట్ కదా, దాన్ని చేసుకుంటామా లేదా. ఈ బేస్ ఇయర్ మారుతుంది జీడిపి ఇయర్ ఈసారి ఖచ్చితంగా. పాతే పట్టుకుంటే ఎగిరలో. విదేశీ వ్యాపారానికి సంబంధించి ఫారెన్ ట్రేడ్ పాలసీ అంటాం. యాక్చువల్లీ ఈ ఇయరే రావాలి, రాలేదు. నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేయటం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ అది ఖచ్చితంగా వస్తుంది. బ్యాంకుల మీద రీసెంట్గా కమిటీ వేశారు. సో నెంబర్ ఆఫ్ కమిటీస్ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో ఈ కరెంట్ రిలేటెడ్ డేటా ఏంటి, దాంట్లో ఎక్కడ ప్రెషర్ రావచ్చు, గతంలో ఒకవేళ ఇలాంటిది వస్తే ఎట్లా వచ్చింది, ఇలాంటి విశ్లేషణ అన్నది చాలా అత్యవసరం పడుతుంది. ఇది ఇవన్నీ కూడా మామూలుగా ఏదో అంటే కష్టమవుతుంది కదా, అలా మనం అందిస్తాం కాబట్టి చక్కటి అవకాశం అనేది ఏర్పడుతుంది. మెటీరియల్స్ ఎన్ని బుక్కులు చదువుతాం, ఎన్నెన్ని చదువుతాం. సో సాలిడ్గా ఒక మెటీరియల్ పెట్టుకొని దాంతో సబ్స్టిట్యూట్గా వేరే బుక్స్ని పెట్టుకొని ఒక వెళ్ళటానికి కావాల్సిన అవకాశం. సో మెటీరియల్స్, బేసిక్ మెటీరియల్, కరెంట్ రిలేటెడ్ మెటీరియల్ అన్నీ ఉండాలి. మనం ఏ స్థానంలో ఉన్నామో టెస్ట్ అని నిర్వహించుకుంటూ ఉండాలి. ఇది కాకుండా మనం ఎగ్జామ్ ముందు 1 month ముందు 10 గ్రాండ్ టెస్టులు పెట్టుకుంటామని చెప్పాం. ఒక్కొక్క పేపర్లో 150 మార్క్స్ చొప్పున 10 గ్రాండ్ టెస్ట్ అంటే లెక్క ఎంత వస్తాయో నీకు. ఈ 10 గ్రాండ్ టెస్ట్ల యావరేజ్ నీకు అక్కడ స్కోర్ అవుతుందన్న విషయం కూడా మర్చిపోద్దు. ఇప్పటి నుంచి నీ ప్రిపరేషన్ ఉంటే ఈ 10 గ్రాండ్ టెస్ట్లదే నీ యావరేజ్ స్కోరు. ఇక్కడ 10 యావరేజ్ వచ్చిందా అంతే, ఒక 10 మార్కులు అటు ఇటుగా. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి సక్సెస్ అవ్వటానికి ఎక్కువ ఉంటుంది. ఇవి లేకుండా ప్రిపరేషన్ని ఊహించు, ఇవి లేకుండా ప్రిపరేషన్ని ఊహించు, ఇవి ఉంచుకొని ప్రిపరేషన్ ఊహించు. అక్కడే నీకు అవకాశం ఉందా, అవరోధం ఉందో అర్థమవుతుంది. సో అవరోధం అంటూ ఈ పోటీ పరీక్షకి దిగిన వాడికి ఏది ఉండదు. అందుకే నేను అవరోధము దగ్గర ఎలాంటివి కూడా మెన్షన్ చేయలేదు. ఏమీ ఉండదు, అవరోధాలు ఏమీ ఉండదు. ఒక 6 నుంచి 8 లక్షలు రాస్తారని గుండె బాదుకుంటే అది వ్యక్తిగత అవరోధమే. వాడిని వాడు వీక్ చేసుకోవటమే, వాళ్ళని వాళ్ళు వీక్ చేసుకోవటమే. దీన్ని చూసినోడు ఎప్పటికీ ఎదగడు. దీనిని చూడు, నీకు దమ్ముందా 300 దాటించేది. అట్టంటప్పుడు ఇక్కడ 6 కాదు 16 లక్షలైన అవరోధము కాదు, కానే కాదు. అది నీ స్కోర్ ఇది దాటించటమే, అదొక్కటే. సో ఇంకా ఏవైనా అవరోధాలు వస్తున్నాయి అంటే అది సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్, సిచ్యువేషన్కి సంబంధించి. అంతకు మించి ఇక్కడ ఎలాంటి అవరోధము లేదు. పోటీ పరీక్షకి దిగిన వాడికి సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది. సక్సెస్ ఎలా రీచ్ అవ్వాలని మాత్రమే తెలుస్తుంది తప్పితే అది వస్తుందేమో, ఇది పోతుందేమో. అటువంటి వాడు పోటీ పరీక్షలో లేనట్టు ఉన్న లైన్లో నిలబడచ్చు. లైన్లో నిలబడ్డవాడు అందరూ కూడా వస్తారని కాదు కదా. అక్కడ ఇక్కడ అవరోధాలంటే ఏముండవండి. మైండ్ ఇక్కడ నుంచి అరికాలు వరకు చాలా రిజిడ్గా ఉంటుంది ఈ పోటీ పరీక్షకి. ఆ కసి వేరే ఉంటుంది, ఆ దమ్ము వేరే ఉంటుంది. సో అది అందుకే ఇక్కడ అవరోధాలు ఏముండవు. వాడిని తిట్టేటోడు తిడుతూ ఉంటాడు పోటీ పరీక్షకి. ఇంకెన్ని సంవత్సరాలు చదువుతారా, తిట్టని వాడికి ఆన్సర్ చెప్తా, నా జవాబుతోటి నా రిజల్ట్ తోటి ఆన్సర్ చెప్తాను కసితో ఉంటాడు. కాబట్టి వాడికి అవరోధం అంటే ఏంటో తెలవదు. వాడి దగ్గర డబ్బులు ఫ్రెండ్ దగ్గర తీసుకుంటాడు, 1000 రూపాయలు తీసుకుంటాడు, 500 తీసుకుంటాడు, 4 ఫ్రెండ్స్ దగ్గర నుంచి 400-500తో నడుపుతాడు. వాడికి అవరోధం అంటే ఏంటో తెలియదు. బుక్స్ ఇంత చదివాడు, ఎప్పటికప్పుడు కసి మీద వాటిని ఇంకా బిట్ల మీద పరిగెడుతున్నాడు. వాడికి అవరోధం అంటే ఏంటో తెలియదు. సో ఇక్కడ అవరోధాలు అంటూ ఏమీ ఉండవు. వీడి కసి ఉన్నంత కాలము, సక్సెస్ చేయాలి అన్నంత కాలము అంతే. అది పెద్ద అసలు ఇష్యూగా దీన్ని పట్టుకున్నాడు వాడు అక్కడే ఉంటాడండి. అసలు నాకు ఈ పోటీ పరీక్షలకి వెళ్తున్న అభ్యర్థి సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనే మాట ఉపయోగించడం అనేది యూజ్లెస్ వర్డ్స్ అవన్నీ కూడా.
దిగుతాం, మన శక్తి కొలది ప్రయత్నం చేస్తాం, అవసరమైతే ఇంకోసారి అయినా ప్రయత్నం చేస్తాం, గెలుపుతోటే బయటికి వెళ్తాం. ఇది ఈ కసితో ఉండు, అదే వస్తుంది. పెన్ను పెట్టావా, గ్రీన్ ఇంక్లోకి అడుగు పెట్టాలి. అదండి, అది ఎట్లా ఉండాలంటే కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేం మాటల్లో, ఆ కసి మాత్రం కనిపించాలండి. అట్లా ఉండాలి. అసలు ఆ దెబ్బ అంత పవర్ఫుల్గా పడాలి. బబుల్ ఏబిసిడియే నింపేది అక్కడ, అద్భుతాలు ఏమీ రాయక్కర్లే. అది వేరేది, అద్భుతాలు రాసేది వేరేది, దానికి వేరేగా చూద్దాం. దీనికి తగ్గట్టే స్ట్రక్చర్ ఉండాలి. సో బ్లూ ఇంక్తో నువ్వు, బ్లాక్ ఇంక్తో నువ్వు నింపే ఏదైనా నెక్స్ట్ నీ స్టెప్ గ్రీన్ ఇంక్లోకి అడుగు పెట్టాలి. ఈ కసితో వెళ్ళు, విజయంతో బయటకు వస్తావు. సో టెస్ట్ అప్లోడ్ చేశాను, టెస్ట్ అటెంప్ట్ చేయండి. కంగారు ఏమీ లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బయట సిచ్యువేషన్ కరోనా కంట్రోల్లోకే వస్తున్నది. బయట సిచ్యువేషన్ నుంచి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన లేదు. వ్యాక్సిన్ కూడా అంటున్నారు, దేవుడి దేవల్ల వస్తే అందరం ఆనందించవచ్చు. సో రావాలి కూడా. సో ఇట్లా నార్మల్గా అది వెళ్ళేదాన్ని అలా పోనీయండి. సో మీ వర్క్ ఆ కసి మాత్రం 1% కూడా తగ్గదు అక్కడ. అదే కసి మెయింటైన్ చేయండి టిల్ ద సక్సెస్ వరకు. సో మనం నెక్స్ట్ ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి క్లాస్ మీకు అందుబాటులోకి వస్తాయి. మిగిలిన క్లాసెస్ కూడా నేను రీఫ్రెష్ క్లాసెస్గా మీకు అందజేస్తూ వస్తున్నాను. బేసిక్ క్లాసెస్ ఉంటాయి, దాంతోపాటు ఇప్పుడు వచ్చే కొత్త క్లాసెస్ కూడా ఉంటాయి. కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా ఒక ఫార్మేట్లోకి తీసుకొచ్చి ఎకానమీ కానీ, పాలిటీ కానీ, ఇంకా వేరేవన్నీ కూడా ఇస్తాను. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అది వేరేగా నడుస్తూ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. గుడ్ లక్.